మనం ప్లాస్టింగ్ చేసే ముందు అయితే ఇలాంటి ఎలక్ట్రిక్ పైపులు అయితే వేసుకుంటాం అనమాట. వీటిని అయితే మనం ప్యాక్ చేయాలి. ఎప్పుడైనా సరే ప్లాస్టింగ్ చేసే ముందు డైరెక్ట్గా వీటి మీద ప్లాస్టింగ్ చేస్తే ఏమవుతుందంటే మనకి కొన్ని రోజులకి ఈజీగా క్రాక్ వస్తుంది అనమాట. ఎందుకంటే ఆ ప్లాస్టిక్ అనేది మాలు అప్పటికప్పుడు ప్లాస్టింగ్ అప్పుడు డైరెక్ట్గా కొడితే పట్టుకోదనమాట. మనం ముందే ప్లాస్టింగ్ చేయడానికి ముందే 2 రోజుల ముందలే దాని నిండా మనం నల్లటి మాల అయితే ఫిల్ చేయాలన్నమాట. అంటే సిమెంట్ ఎక్కువ కలిపిన మాల అయితే నింపి మనకి కుదిరితే దాని మీద జాలీ కూడా కొట్టచ్చు. జాలీ అనేది కొడితే ఇంకా మంచిది. అలాగే ఎప్పుడైనా ఈ పైపులు వేసేటప్పుడు ఇలాంటి మిస్టేక్లు అయితే అస్సలు చేయొద్దు. చూడండి, మనకి ఫిల్లరు 2 అంగుళాల మందం అయితే కటింగ్ చేయడం జరిగింది జస్ట్ ఈ పైప్ కోసం. చూడండి, ఈ పైప్ కోసం అయితే కటింగ్ చేయడం జరిగింది. మనకి ఇక్కడ కూడా ఈ ఫిల్లర్ కూడా కటింగ్ అయితే అయిందనమాట. చూస్తున్నారు కదా, మనకి ఈ పైప్ అనేది ఖచ్చితంగా కావాల్సిందే. ఏంటి అక్కడ మనకి ఛాన్స్ లేదు వేయడానికి అనుకున్నప్పుడు మనం కింద అయితే వేసుకోవాలన్నమాట. అర్థమైందా? కింద వేస్తే మనకి ఫ్లోరింగ్లో అనేది పోతుంది, మార్బుల్ కానీ గ్రానైట్ కానీ వేసినప్పుడు. అట్లా కాకుండా ఈ విధంగా అయితే ఎప్పుడు కూడా కటింగ్ అనేది చేయొద్దు ఫిల్లర్స్. ఎందుకంటే మనకి ఈ స్లాబ్ బరువు ఇదంతా స్ట్రెంత్ అనేది దేని మీదనే ఉంటుంది. మనం ఈ విధంగా ఎప్పుడైతే కటింగ్ చేస్తామో ఈ స్ట్రెంత్ అనేది తగ్గిపోతుంది ఖచ్చితంగా. ఒక్కొక్కసారి మనకి ఐరన్ రాడ్స్ అనేవి పొరపాటున ఇక్కడ ఏదన్నా కట్ అయిందంటే మాత్రం మనకి ప్రమాదం ఇంకా ఎక్కువ ఉంటుంది. ఒక ఫిల్లర్ అనేది స్ట్రెంత్ అనేది కోల్పోతే అది మీకు ఇప్పుడేం తెలియదు, కొన్ని రోజులకు కానీ తెలుస్తుంది. ఈ విధంగా అయితే మనం భీములకి జాలీ కొడతాం. అదేవిధంగా మనం ఈ ఎలక్ట్రిక్ పైప్లకు కూడా లోపల మాల అయితే నింపి పైన మనం జాలీ కొట్టినట్టయితే మనకి క్రాకులు వచ్చే ఛాన్స్ చాలా చాలా తక్కువ ఉంటుంది. మ్యాక్సిమం భీములకి కొడతారు, అదేవిధంగా ఫిల్లర్స్కి కూడా కొడతారు. కానీ మనం ఇలాంటి ఎలక్ట్రిక్ పైపులకు కూడా కొట్టాలి, ఎందుకంటే వాటికి కూడా క్రాకులు వస్తుంటాయి అప్పుడప్పుడు. అదేవిధంగా మీకు వీలైతే ఇలా పాయలు అయితే వేసి పెట్టుకోవాలి ముందులే. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం అక్కడ పైన ఉంది కదా, ఇక ఇట్లా మధ్యలో ఇది పైనుంచి కింది వరకు తూకం వేసుకొని లైన్ దారం పట్టుకొని మనం ముందే పాయలు కూడా వేసుకుంటే అది ఎంత మందం వస్తుంది, 1 అంగుళం మందం అయితే ఉండాలి ఖచ్చితంగా. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం ముందే పాయలు కూడా వేసి పెట్టుకుంటే మనం ప్లాస్టరింగ్ అనేది త్వరగా చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. అయితే కన్స్ట్రక్షన్ గురించి మంచి టిప్స్ అయితే చెప్తూ ఉంటాను. ఇలాగే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.